Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఈ వారం మన గెస్ట్ 2012 బ్యాచ్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు చందన దీప్తి గారు, ఐపీఎస్ ఎస్పీ రైల్వేస్ సికింద్రాబాద్. మీరు మెదక్లో ఉన్నప్పుడు ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ బిఫోర్ మ్యారేజ్, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్. మెదక్లో చేసిన అచీవ్మెంట్స్ ఏమైనా? My tenure in Medak was really long. Most beautiful tenure అని చెప్పవచ్చు. ఇక్కడ నిజామాబాద్ ఒకవైపు ఉంటుంది, ఒకవైపు కర్ణాటక బోర్డర్, ఒకవైపు సైబరాబాద్. ఇక్కడ క్రిమినల్స్ కొంతమంది అక్కడ నేరం చేయడం, ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, ఇక్కడ నేరం చేయడం, మీ మెదక్లో షెల్టర్ తీసుకున్న రోజు నుండి అటువంటి ఇష్యూస్ అన్ని మీరు షార్ట్ అవుట్ చేశారు? షెల్టర్ కాదు కానీ sometimes we used to have some dead bodies being dumped in Medak. మెదక్లో తర్వాత ఎక్కడికి వచ్చారండి? After Medak, I was transferred to Hyderabad city as DCP North Zone. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే నార్త్ జోన్లో మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? సిటీలో అర్బన్ పోలీసింగ్ అనేది ఇట్స్ డిఫరెంట్, క్వైట్ డిఫరెంట్. You're on the run most of the time సిటీలో and it's a different kind of an experience. మీ దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్స్ ఒక సినిమాలకు వెళ్ళాలని కానీ లేదా యాక్టర్ కావాలని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేవారు కదా, జస్ట్ లైక్ ఫీబా. Personal growth is very important for an individual. Only when you have your personal growth can you be so happy to contribute to the society. కానీ అప్పట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్యూజ్డ్ పోలీస్ ఫ్రెండ్లీయా లేదంటే కంప్లైంట్తో ఫ్రెండ్లీయా? ఫ్రెండ్లీ పోలీస్ ఈజ్ ఓన్లీ ఫ్రెండ్లీ టు లా అబైడింగ్ సిటిజన్. ట్రబుల్ మెంగర్స్ కాదు. ట్రబుల్ మాంగర్స్ కి కూడా ఫ్రెండ్లీ అనేది కాదు, అదేంటంటే యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ అంటే ఏంటి? ఫస్ట్ డే మీటింగ్ తీసుకున్నప్పుడు క్రైమ్ మీటింగ్ లో నేను తప్పు చేయను, మీరు చేస్తే నేను ప్రొటెక్ట్ చేయను అన్నారట. ఇప్పుడు మీరు చేయొద్దు అని చెప్పడానికి వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు, దే నో వాట్ ఇట్ ఇస్. బట్ ఇఫ్ దే ఆర్ కాట్, దట్ ఈస్ మై పాలసీ అండ్ ఐ స్టిక్ టు ఇట్ ఆల్సో. నల్గొండ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్, ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది మేడం? ఇక్కడ మీకు పాన్ ఇండియా క్రిమినల్స్ ఉంటారు, పాన్ ఇండియా క్రైమ్ ఉంటారు. అంటే ఇంత ప్రెజర్ ఎలాగుంటుంది? చాలా ఎక్కువ క్రైమ్ ఉంటుంది కదా మీకు? ఉంటుంది. దాంట్లో మేజర్ క్రైమ్ హెడ్ వచ్చేసి ఇక్కడ మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య, కోడలు, అమ్మ ఈ మూడు పాత్రలు కూడా పోషించాలి. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? వెరీ సింపుల్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ని మర్చిపోతాను. బాగా ఏది వంట చేస్తారండి చందన దీప్తి గారు? లాస్ట్ టైం మీరు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, ఐ నో, బికాస్ నేను ఏమైనా డెవలప్ అయినా అనుకుంటున్నారేమో మీరు. నథింగ్ లైక్ దాట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ 2012 బ్యాచ్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు చందన దీప్తి గారు, ఐపీఎస్ ఎస్పీ రైల్వేస్ సికింద్రాబాద్. చందన దీప్తి గారు మెదక్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేశారు. అక్కడి నుండి నార్త్ జోన్ డీసీపీకి వచ్చారు 2 సంవత్సరాల తర్వాత నల్గొండ వెళ్ళారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్లో పనిచేస్తున్నారు. ఆమె ఎక్కడ పనిచేసినా ఒక మార్క్ కనిపిస్తుంటుంది. అందుకే గవర్నమెంట్ కూడా మెదక్ జిల్లాలో ఎక్కువ కాలం కొనసాగించారు. అదేవిధంగా నార్త్ జోన్లో కూడా 2.5 సంవత్సరాలు పనిచేశారు. ఇంకా నల్గొండ జిల్లాలో ఆమె వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ అచీవ్మెంట్ ఉండడంతో కొంతకాలం పనిచేశారు. కానీ అక్కడ పొలిటీషియన్స్కి అక్కడ కుదరపోవడంతో ఆవిడకి బదిలీ అయింది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే వచ్చిన తర్వాత ఆమె ఎటువంటి ఇన్నోవేషన్ తీసుకున్నారనే విషయంతో పాటు రైల్వే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మనం జర్నీ చేస్తున్నప్పుడు కేవలం పోలీసుల మీద బాధ్యత పెట్టకుండా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, తో పాటు సైబర్ క్రైమ్, ప్రస్తుతం నడుస్తున్న సైబర్ క్రైమ్లో యువత ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, డిజిటల్ అరెస్టులు ఎలా జరుగుతుంటాయి, ఉన్నాయా లేవా, అమ్మాయిలు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎలా ఉండాలి విషయంతో పాటు ముఖ్యంగా మహిళలు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటే వాళ్ళకున్న అనుమానాలన్నీ కూడా మేడం తీరుస్తారు. ఖచ్చితంగా పోలీసులు రమ్మంటారా వద్దంట విషయాన్ని మేడంని తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఫస్ట్గా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు మెదక్లో ఉన్నప్పుడు ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ బిఫోర్ మ్యారేజ్, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ ఇంటర్వ్యూ. మెదక్లో ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాలు దాదాపు పనిచేశారు కదా. అంటే మెదక్ జిల్లా మీకు పెట్టని కోట్లా చెప్పొచ్చు. ఇప్పుడు 2 జిల్లా, అది 2 అయింది. ఇప్పుడు సంగారెడ్డి ఒకటి అయింది, మెదక్ అయింది. మీరు మెదక్ జిల్లాలో పనిచేస్తున్న అచీవ్మెంట్ ఎలాగుండేది? మీరు నాకు చెప్పినట్లుగా నార్త్ జోన్లో పనిచేసిన ఎలాగుంది, నల్గొండ ఎలాగుంది, ఇవన్నీ విషయాలు ప్రస్తుతం సికింద్రాబాద్లో చేస్తున్నారు కాబట్టి రైల్వే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా మనం ఎలాగ జాగ్రత్త తీసుకోవాలి,
వస్తున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మెదక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం మన జర్నీ. మెదక్లో మీరు చేసిన అచీవ్మెంట్స్ ఏమున్నాయి? My tenure in Medak was really long. I was there for 5 years, 3 months అండి. That's నాకు మోస్ట్ బ్యూటిఫుల్ tenure అని చెప్పవచ్చు. Because I fell in love with the people and it was amazing. That was the period when we also had COVID. That was the period I got married on the personal front. I had a baby also while I was in Medak. Professionally చెప్పాలంటే I focused completely on welfare oriented preventive policing. దానివల్ల మీకు రిజల్ట్స్ కూడా చూడొచ్చు. కోవిడ్ పాండమిక్ టైంలో ఒక్క డెత్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నమోదు కాలేదు. There were cases where people have become very serious hospitalized, but not a single death, because we were extremely cautious about the medical care. And also అంతేకాదు, ఈవెన్ జిల్లా వైడ్ పబ్లిక్ నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా చాలా మినిమం పెట్టడం జరిగింది. అండ్ వెల్ఫేర్ ఓరియంటెడ్ అంటే మెన్, ఫర్ మీ వెల్ఫేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే వాళ్ళ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని నేను నమ్ముతాను. So I think I've achieved that. And preventive policing in the form of community policing, దానిని ఎంఫసిస్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా రాలేదు. లా అండ్ ఆర్డర్ వైజ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్. దే వాజ్ నాట్ వన్ ఇన్స్టెన్స్ ఎక్కడ మనం బయట ఫోర్స్ అడగడం కానీ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరగలేదు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. నాట్ ఓన్లీ దాట్, డ్యూరింగ్ మై పీరియడ్ వీ హవ్ అక్వైర్డ్ గుడ్ parcel of land for new district police office and the entire paraphernalia like AR headquarters, Bella Farm, 60 acres land manam acquire cheyadam jarigindi. Akade mee kotta DPO and all was constructed. So these are some of the things I can boast about. And after that, yeah, so that's about Madam, మెదక్లో మీకు బోర్డరింగ్ సమస్యలు వచ్చాయి. ఎందుకంటే నిజామాబాద్ ఒకవైపు ఉంటుంది, ఒకవైపు కర్ణాటక బోర్డర్, ఒకవైపు సైబరాబాద్. ఇక్కడ క్రిమినల్స్ కొంతమంది అక్కడ నేరం చేయడం, ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, ఇక్కడ నేరం చేయడం, మీ మెదక్లో షెల్టర్ తీసుకున్న రోజులు ఉండేవి. అటువంటి ఇష్యూస్ అన్న మీరు షార్ట్అవుట్ చేశారు? షెల్టర్ కాదు కానీ సమ్ టైమ్స్ వీస్ టు హ్యావ్ సమ్ డెడ్ బాడీస్ బీయింగ్ డంప్డ్ ఇన్ మెదక్. అంటే సిటీ లోపల జరిగిన నేరాలు కూడా బార్డర్ దాటి డెడ్ బాడీని డిపాజిట్ చేసేస్తే తప్పించుకోవచ్చు అనుకునే వాళ్ళు. బట్ దాన్ని మేము చాలా ట్యాక్ట్ఫుల్గా హ్యాండిల్ చేసాము. ఆ టైంలో ఏంటంటే ఎవ్రీ విలేజ్కి ఎంట్రీ ఎగ్జిట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొన్ని క్రూషియల్ క్రైమ్స్ డిటెక్ట్ చేయడం తర్వాత అది తగ్గింది కూడా. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ వీ హెవ్ డన్. అండ్ సిన్స్ ఇట్స్ అ బార్డర్ డిస్ట్రిక్ట్, దేర్ ఇస్ అనదర్ థ్రెట్ ఆల్సో. మెదక్లో ఏంటంటే మనకి నేషనల్ హైవే NH-44 ఉంది. దెర్ ఇస్ అనదర్ నేషనల్ హైవే పాసింగ్ త్రూ నర్సాపూర్. మొత్తం హైదరాబాద్ అండ్ సౌత్ తెలంగాణ వాళ్ళందరూ నార్త్ తెలంగాణకి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ ప్యాసేజ్ వే. క్రాస్ అవ్వాల్సిందే. యా, యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యేవండి, అదొక పెద్ద ప్రాబ్లం. దట్ స్టిల్ రిమైన్స్. దానికి వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అండ్ ఇట్ నీడ్స్ టు బీ పర్స్యూడ్. అంటే హైవే మీద యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి బ్లాక్ స్పాట్స్ పెట్టారా, లేదు వేరేగా ఏమన్నా మీ కొత్త? బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడము, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడము అలాంగ్ ద హైవే, తర్వాత స్మాల్ మెజర్స్ అనమాట. ఇప్పుడు ఒక పెద్ద చేంజ్ మనం చేయాలి టు ప్రివెంట్ యాక్సిడెంట్స్ అంటే వీ హ్యావ్ టు రైట్ టు ద హైవే అథారిటీస్. లాంగ్ టర్మ్ లైక్ బ్రిడ్జెస్ కట్టడం, ఇవన్నీ టైం పడతాయి కానీ చిన్న చిన్న ఉంటాయి. కొన్ని ఏంటంటే ట్రీస్ పెరగడం వల్ల మనకి కనిపించదు టర్నింగ్లో, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అవి ట్రిమ్ చేయడము అవన్నీ మన వాళ్ళే. పోలీస్ ఓన్లీ టుక్ ఇనిషియేటివ్, గాట్ పీపుల్ ప్రూన్ ద ట్రీస్ ఆర్ యునో అరేంజ్ సమ్ లైటింగ్ ఎట్ సమ్ బ్లైండ్ స్పాట్స్. ఇలాంటి చిన్న చిన్నవి మన వాళ్ళు ఒక మిషన్ మోడ్లో అప్పట్లో చేశారు. చేసినందు వల్ల యాక్సిడెంట్స్ కూడా బాగా తగ్గాయి. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ అప్రోచ్. అంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం దీన్ని. మెదక్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. గుర్తుండిపోయింది, మీకు బాగా ఇష్టపడింది. I mean, there were a lot of cases that we dealt with. అంటే మేము చేది అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు. చేసిన ఒక కేసులో భార్యాభర్తలు విడిపోదామని అనుకున్న సమయంలో మీ దగ్గర వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు రీజాయిన్ అయ్యారు. మీకు గుర్తుందా కేసు? నాట్ మచ్ అండి, ఐ డోంట్ రిమెంబర్, బట్ దేర్ ఆర్ సో మెనీ సచ్ ఎగ్జాంపుల్స్ దట్. 498 కేసులో మీరు కౌన్సిలింగ్ స్వయంగా ఎప్పుడు బట్టి మెదక్లో వాళ్ళు రీజాయిన్ అయ్యారని చెప్తుంటారు. దట్స్ అమేజింగ్, వెరీ గుడ్ టు నో, బట్ నాకు స్పెసిఫిక్స్ గుర్తు రావట్లేదు. ఓకే, మెదక్లో తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఆఫ్టర్ మెదక్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్ సిటీ యాజ్ DCP నార్త్ జోన్. ఇక్కడ మీరు మెదక్ అంటే రూరల్ లేదు, ఇక్కడ అర్బన్ కల్చర్. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే నార్త్ జోన్లో మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చింది?
దిస్ ఇస్ డిస్ట్రిక్ట్ పోలీసింగ్ మెదక్ అండ్ సిటీలో అర్బన్ పోలీసింగ్ అనేది ఇట్స్ డిఫరెంట్, క్వైట్ డిఫరెంట్. ద వే వీ హ్యావ్ టు అట్యూన్ అవర్ సెల్స్ ఇస్ డిఫరెంట్ అండ్ ద ఛాలెంజెస్ ఆర్ ఆల్సో డిఫరెంట్. సిటీలో ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అని లైట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి. బై దాట్ ఇట్ సెల్ఫ్ ది సివియారిటీ కమ్స్ డౌన్. And that is our major, and availability, accessibility is very, very important. And you're on the run most of the time, city lo, and it's a different kind of an experience. కానీ మెదక్ మీరు యూనిట్ ఆఫీసర్, డెసిషన్ మేకర్ మీరే. Yes. కానీ సిటీకి వచ్చేసరికి మీకు ఒక బాస్ ఉంటారు, వాళ్ళకి చెప్పిన అటువంటి ఇబ్బంది వచ్చిందా మీకు? Not really, Andy, because see, as a DCP, you have sufficient, because your boss has to be nice also to give you that autonomy and all, which usually is the case. Mana cadre lo officers are all very encouraging. So, meer ఏ decision తీసుకున్నా కూడా, being by virtue of being an IPS officer, they will support you. And if there is anything that needs to be pointed out, adi constructive way lo vallu cheptaru kuda. So I didn't face any issues as such. But North Zone lo నేను చాలా phenomenal things చూసాను. Urban policing లో కొన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ నాకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నివీర్ ప్రొటెస్ట్, ఒక రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిపోయి చాలా మంది, ఒక 1000 మెంబర్స్ స్టోన్ పెల్టింగ్ చేసి ఆ టైంలో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడానికి నెగోషియేషన్స్ ఫెయిల్ అయితే ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో అదొకటి జరిగింది. మీ దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్స్ వాళ్ళ వ్యక్తిగతంగా అంటే ఒక సినిమాలకు వెళ్ళాలని కానీ లేదా యాక్టర్ కావాలని కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేవారట కదండి, జస్ట్ లైక్ ఫీబా. Oh, like that, yeah. See, personal growth is very important for an individual. Only when you have your personal growth can you be so happy to contribute to the society. మీ పర్సనల్ గ్రోత్ని అరెస్ట్ చేస్తే మీరు సమ్హౌ విల్ బీ కన్స్ట్రిక్టెడ్ అండ్ మీ ఫుల్ పొటెన్షియల్తో పనిచేయరు, రోబోట్ లాగా పనిచేస్తారు. కానీ మన పోలీస్ సిస్టమ్ అనేది, పోలీస్కి ప్యారలల్గా ఇంకొక సిస్టమ్ లేదు. ఇప్పుడు ఒక కంపెనీకి ప్యారల్గా వేరే కంపెనీ ఉంటుంది కాంపిటీషన్, బట్ పోలీస్ ఇస్ ద ఓన్లీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రిజర్వింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్స్. ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ప్రెరోగేటివ్. సో ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే డెఫినెట్లీ పర్సనల్ గ్రోత్ ఇస్ ఇంపార్టెంట్. అది ఏ విధంగానే అవ్వచ్చు. దే మే వాంట్ టు రైట్ సమ్ ఎగ్జామ్ అండ్ గెట్ ఎ బెటర్ జాబ్, ఆర్ దే మే వాంట్ టు ఎక్సెల్ ఇన్ సమ్ ఆర్ట్స్. సో అలాంటప్పుడు నేను ఎప్పుడు కూడా ఎవరిని డిస్కరేజ్ చేయను. ఇన్ఫ్యాక్ట్ ఐ టెల్ దెమ్ టు పర్సీవ్ యువర్ అదర్ ఇంట్రెస్ట్ ఆల్సో వైల్ నాట్ అఫెక్టింగ్ యువర్ జాబ్. సో ఆ విధంగా ఐ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. యా, ఎక్కువగా అవేర్నెస్ క్యాంపులు పెట్టేవారు కదా నార్చల్ ఉన్నప్పుడు. పబ్లిక్కి ఏ విధంగా అవేర్నెస్ అవ్వాలి, అమ్మాయిలు ఏ విధంగా అలర్ట్ అవ్వాలి, ఆ పోలీస్తోనే ఒక జానపద కళలాగా, ఒక కళా బృందంలాగా తయారు చేస్తారు. ఎస్, ఒక కళా బృందం ఉండడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ యూనిట్. యూజువలీ దాట్ వాజ్ అ ప్రోటోకాల్. అండ్ దాని ద్వారా మనం కమ్యూనిటీ పోలీసింగ్ ఈజ్ అ వెరీ కీ థింగ్ అండి. కమ్యూనిటీ పోలీసింగ్ అంటే కమ్యూనిటీతో మనం కనెక్ట్ అవ్వి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అదంతా కూడా ఈజీ అవుతుంది. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దే విల్ కోఆపరేట్ విత్ యూ బెటర్. అండ్ టుమారో వెన్ యూ పాస్ ఆర్డర్స్, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ నుంచి మూమెంట్ చేయొద్దు, రైట్స్ అవుతాయి, ఇట్లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో మనం చెప్పినప్పుడు వాళ్ళు మనం చెప్పింది ఖచ్చితంగా వింటారనమాట. మనకు ఆ పాజిటివ్ రిలేషన్ అనేది ఉంటాయి. ఫస్ట్ నమ్మకం పెంచుతుంది కమ్యూనిటీ పోలీసింగ్. దగ్గరికి వెళ్తే మనం వీఆర్ వెల్ మీనింగ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. తరతరాలుగా పోలీస్ని చాలా భయపడే వాళ్ళు పోలీస్ని చూస్తే. దట్స్ గుడ్, ఫియర్ అనేది ఉండాలి. కానీ పోలీస్ క్రిమినల్స్నే భయపెడతారు, మనల్ని మంచిగా చూసుకుంటారు, పోలీస్ ఉంటే మనకి ధైర్యం అనేది వాళ్ళలో రావాలి అన్న అంటే కొంతకాలంగా ఆ నమ్మకం పోయి పోలీస్ అరాచకాలు చేస్తారు. అలాంటివి కూడా కొంతమంది వల్ల, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చేసే బ్యాడ్ థింగ్స్ వల్ల పబ్లిక్లో నమ్మకం తగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే టు రీకిండల్ దట్ ట్రస్ట్, we have to get close to them, and as part of that community policing all these awareness campaigns. కానీ అప్పట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్యూజ్డ్ పోలీస్ ఫ్రెండ్లీయా లేదంటే కంప్లైంట్తో ఫ్రెండ్లీయా? Friendly police is only friendly to law abiding citizens. ట్రబుల్ మెంగర్స్ కాదు. ట్రబుల్ మాంగర్స్కి కూడా ఫ్రెండ్లీ అనేది కాదు. అదేంటంటే యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్. ఐ వుడ్ రాదర్ కాల్ ఇట్ ప్రొఫెషనల్ పోలీసింగ్. ప్రొఫెషనల్ అంటే ఏంటి, మీరు యాజ్ పర్ లా యూఆర్ గోయింగ్, అంతే. మీకు వాడి పట్ల, ఒక క్రిమినల్ ఉన్నాడు, వాడి పట్ల వాడెవడో మీ ఎనిమీ కాదు, బట్ హీ హెస్ డన్ సంథింగ్ రాంగ్ అగేన్స్ట్ ద సొసైటీ, సో యూ ఆర్ బ్రింగింగ్ హిమ్ టు జస్టిస్. అట్లా. నార్జన్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి.
North Zone, we have done a lot of cases which are very, different. ఒకటి చెప్పాను, అగ్నివీర్ ప్రొటెస్ట్ దాట్ వీ హ్యాండిల్ వెరీ ఎఫెక్టివ్లీ. 1 డేలో మొత్తం కంట్రోల్ తీసుకురావడం జరిగింది. తర్వాత వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ అండి. ఇఫ్ ఐ రిమెంబర్ స్పోరాడికలీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే, ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. ఫైర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతాయి సికింద్రాబాద్ ఏరియాలో. దీనికి లాట్ ఆఫ్ ఎస్, అండ్ ఎవ్రీ యాక్సిడెంట్లో 5-6 people are losing their lives. ఇది ఎందుకు అని అనలైజ్ చేస్తే, what we understood is because all this Secunderabad area comprises of old buildings, really old buildings. ఫస్ట్ మల్టీప్లెక్స్ సిటీలో అక్కడే ఉంది, ఫస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఉంది. సో ఆ బిల్డింగ్స్ అని ఓల్డ్ బిల్డింగ్స్ అయ్యేసరికి అక్కడ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ వాళ్ళు బిల్డింగ్ స్ట్రక్చర్ కారణంగా కావచ్చు ఇంప్రవైజ్ చేయలేకపోయారు. సో డిఫెక్టివ్ ఫైర్ సేఫ్టీ ఉండడం వల్ల ఈ విధంగా జరగడం జరిగింది. ఇంకా కూడా వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్. బట్ సిన్స్ వీఆర్ ఫస్ట్ రెస్పాండర్స్, వీ గెట్ టు సీ, వీఆర్ పార్ట్ ఆఫ్ దట్, వీఆర్ స్పేర్ హెడింగ్ ద రెస్క్యూ ఆపరేషన్ ఆల్సో. సో ఐ ఫెల్ట్ అ లిటిల్ way too responsible for correcting this issue. Achha. And otherwise we conducted a lot of PM's programs, HM's programs. Prime Minister's National Executive Meeting ఒకటి జరిగింది, very high level security, lot of chief ministers have come. All this we have done very seamlessly. And elections were there. అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు క్యాంపెయినింగ్ వాజ్ ఫుల్ థ్రాటిల్. బేగంపేట ఎయిర్పోర్ట్ అక్కడ ఉండేది. సో వీ హ్యాడ్ టు plan very strategically, make sure there are no clashes, nobody is hurt, and no nuisance. So these are all very, very good experiences for me. నార్చన్ తర్వాత నల్గొండ. Yes. మళ్ళీ యూనిట్ ఆఫీసర్ అయ్యారు. నల్గొండ వెళ్ళగానే మీకు అక్కడ మిరియాలు కూడా నల్గొండ అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటాయి. అవి మీరు ఎలా బ్రేక్ చేస్తారు? ప్లస్ అక్కడ ఎవరైనా ఆఫీసర్కు స్ట్రైట్ ఫార్వర్డ్ పనిచేస్తే పర్టికులర్ కొంతమంది మీడియా కానీ లేదా కొంతమంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేస్తుంటారు, అటువంటి డిస్టర్బెన్స్ మీకు వచ్చిందా? నల్గొండకి నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ బై దెన్ వెరీ క్వైట్ మెచ్యూర్ విత్ వే ఆఫ్ థింగ్స్ ఇన్ ద సిస్టమ్. ఎర్లియర్ మై అప్రోచ్ వాజ్ వెల్ఫేర్ ఓరియంటెడ్, ప్రివెంటివ్ పోలీసింగ్. బట్ వెన్ ఐ స్టెప్డ్ ఇన్ నల్గొండ ఐ సా హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ క్రాకింగ్ డౌన్ ఆన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది 2 రకాలు అని నేను చెప్పగలుగుతాను. ఒకటి ఏంటంటే ప్రైవేట్గా జరిగేది, లైక్ డ్రగ్స్ ఆర్ బెట్టింగ్ ఇలాంటివి. ఒకటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. గవర్నమెంట్ మే నాట్ బి ద ఎంటైర్ గవర్నమెంట్, బట్ స్మాల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లైక్ GST ఫ్రాడ్, PDS ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో regardless of what type of organized crime it was, we went heavy handed, and that gives me a lot of satisfaction. We did some landmark cases which were never done in the history. Landmark case, one PDS rice case. ఇప్పుడు PDS rice చాలా పిల్ఫరేజ్ అవుతుందని మనకు తెలుసు. సో దాంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అన్లోడింగ్ ఆఫ్ రైస్ అట్ ద రాంగ్ ప్లేస్ ఫర్ లేటర్ ఆన్ సెండింగ్ ఇట్ ఓవర్ ఫర్ బెనిఫిట్స్. దాన్ని రెడ్ హ్యాండెడ్గా ఎప్పుడు పట్టుకోవడం జరగలేదు గతంలో. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము, ఎవిడెన్స్ అండ్ ఆల్ వాజ్ కలెక్టెడ్, అండ్ ఆల్ ద ప్రొసీజర్ వాజ్ ఫాలోడ్. లాట్ ఆఫ్ ఉంటుంది, రిజన్మెంట్ ఉంటుంది అమంగ్స్ట్ పీపుల్ హూ ఆర్ అక్యూజ్డ్ వాట్ ఎవర్. బట్ స్టిల్ ఐ హ్యాడ్ ద ఫ్రీడమ్ టు డూ ఆల్ దిస్ బికాజ్ I really made up my mind in such a way that organized crime is my thing now. Because that was the opportunity given to me. So కానీ మిరియాలు కూడా ఆ ప్రాంతంలో మీకు రౌడీ షీట్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు అంటే ఒక వైపు నుంచి గుంటూరులో నుంచి వచ్చి మిరియాలగూడలో అఫెన్స్ చేసి గుంటూరు పారిపోతుంటారు, గుంటూరు డిస్ట్రిక్ట్కి. మరి వాళ్ళని ఎలా పట్టుకున్నారు? సో రౌడీ షీటర్స్ అందరినీ ఫుల్ కంట్రోల్లో ఉంచామండి. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఎలక్షన్ పీరియడ్. దేర్ వాజ్ నో ఛాన్స్ టు గివ్ ఎనీ లీనియన్స్ టు ఎనీబడి, బికాజ్ ఎలక్షన్లో చిన్న తేడా వచ్చినా కూడా పైన నుంచి మనకి యాక్షన్ తెలిపడతాయి. సో కాకపోతే ఆ టైంలో మీకు గుర్తున్నట్లయితే ఆంధ్రాలో చాలా వైలెన్స్ జరిగింది, జస్ట్ అక్రాస్ ద బార్డర్ ట్రెమెండస్ వైలెన్స్ జరిగింది. ఆ టైంలో కొన్ని సమ్ ఇన్ఫర్మేషన్ కేమ్ దట్ అక్కడున్న రౌడీ ఎలిమెంట్స్ వచ్చి బార్డర్ దాటేసి ఇక్కడ బాంబులు తయారు చేసుకుని వెళ్తున్నారు, ఇలాంటివి కూడా వచ్చాయి. we were like thoroughly checking all through, and we prevented any such thing to happen on this side.
సో ప్రివెంటివ్ మెజర్స్ దట్ ఈస్ ద కీ. బైండ్ ఓవర్స్ కానివ్వండి, మొత్తం వీడి మీద అనుమానం ఉందంటే వాడిని బైండ్ ఓవర్ చేస్తాం డ్యూరింగ్ ఎలక్షన్స్ ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్ వెన్ యూ వాంట్ పీస్. అక్కడ కూడా మీకు నేషనల్ హైవే ఉంది, అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ కింద చేస్తారు. సేమ్ థింగ్ నల్గొండలో ప్రీవియస్ ఆఫీసర్స్ చాలా మంచి వర్క్ చేసి ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ARP, Accidents Response Team, and there are some village accident response committees also. సో ఈ ART అనేది మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అనమాట. ఆ పోలీస్ స్టేషన్ లెవెల్లో పోలీస్, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, దీస్ ఆర్ మేబీ ద మెడికల్ పీపుల్ ఆల్సో, వీళ్ళందరూ వెళ్ళి ఒక దగ్గర ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ విజిట్ చేస్తారు. ఆఫ్టర్ ద యాక్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజిట్ చేస్తారు. ఆ రోజు వీలు కాకపోతే నెక్స్ట్ రోజు అయినా పర్వాలేదు కానీ బట్ దే హ్యావ్ టు విజిట్ అండ్ దెన్ దే హ్యావ్ టు మేక్ అ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏం రాయాలంటే ఎందువల్ల జరిగింది యాక్సిడెంట్ అని బాగా డీటెయిల్గా అనలైజ్ చేసి, అది పర్సన్ ఫాల్టా, వెహికల్ ఫాల్టా, రోడ్ ఫాల్టా, ఇవన్నీ రాస్తారు. రాసి వాళ్ళ రికమెండేషన్ ఇస్తారు, ఇలాంటిది నెక్స్ట్ ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలని. ఇది సబ్మిట్ చేస్తారు మాకు, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి రిపోర్ట్ వస్తుంది. సో ఎవ్రీ క్రైమ్ మీటింగ్, మంత్లీ ఒకసారి క్రైమ్ మీటింగ్ పెడతాం. అప్పుడు ఇవన్నీ తీసుకుని చిన్న మెజర్ అనుకోండి మేమే సపోజ్ అక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ ఆర్ బంపర్ లాంటిది ఉంది, అది పెట్టాలంటే వీ విల్ పుట్ ఇట్. ఇఫ్ ఇట్స్ లైక్ బ్యారికేడ్ ఉంది అక్కడ, ఆ బ్యారికేడ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే దాన్ని రిమూవ్ చేస్తాం. అక్కడ యూటర్న్ ఉండకూడదు అంటే అది తీసేస్తాము. అంటే లార్జర్ పిక్చర్ ఆలోచించి, అందరూ కూర్చుని ఆలోచించి చేస్తాం. సపోజ్ ఇట్స్ అ బిగ్గర్ మెజర్ దట్ ఈస్ రిక్వైర్డ్, వీ విల్ రైట్ టు ద కన్సర్న్ అథారిటీస్ అండ్ ఫాలో అప్. ఇలా చేసినందువల్ల మనకి తగ్గుతూ ఇట్స్ అ పీరియడ్, ఇట్స్ అ టైమ్ టేకింగ్ థింగ్ టు రిడ్యూస్ ద నెంబర్స్ వాస్ట్లీ, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ. ఫస్ట్ డే మీటింగ్ తీసుకున్నప్పుడు క్రైమ్ మీటింగ్లో నేను తప్పు చేయను, మీరు చేస్తే నేను ప్రొటెక్ట్ చేయను అన్నారట. ఎస్, ఆఫ్ కోర్స్. సి బికాజ్ ఇప్పుడు మీరు చేయొద్దు అని చెప్పడానికి వాళ్ళ చిన్నపిల్లలు ఏం కాదు, దే నో వాట్ ఇట్ ఈస్. బట్ ఇఫ్ దే ఆర్ కాట్, దట్ ఈస్ మై పాలసీ, దట్ హెస్ బీన్ మై పాలసీ సిన్స్ ఎవర్ అండ్ ఐ స్టిక్ టు ఇట్ ఆల్సో. ఇప్పుడు మీరు లంచం తీసుకోనో లేకపోతే ఏదైనా రాంగ్ థింగ్ చేసో ఎవరికో అన్యాయం చేశారో అనుకోండి, దెన్ ఇఫ్ ఐ ప్రొటెక్ట్ యూ, I will have a share in your papam. I mean, in your bad deed, right? I'm very clear. I am not doing that, and that's how I have been. నల్గొండ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్, ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది మేడం? ఎందుకంటే ఇక్కడ క్రైమ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది స్టేషన్లో. ఎక్కడో ఎక్కుతాడు, ఇక్కడ దిగుతాడు, దిగిన తర్వాత పాసెంజర్కి తన బిలాంగ్స్ పోయాయని, బట్టలు పోయాయని, బ్యాగ్ పోయిందని గుర్తుకొస్తారు. వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తారు, FIR ఇష్యూ చేస్తారు, 0 FIR పంపిస్తారు. ఈ ప్రజలు ఎలా తట్టుకుంటున్నారు? వచ్చిన వాళ్ళని FIR ఇచ్చేయడం కాకుండా వాళ్ళకి రికవరీ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫై చేస్తున్నారు ప్రయాణికులు? See, actually it's a different organization when compared with the regular unit district, because ఇక్కడ మీకు పాన్ ఇండియా క్రిమినల్స్ ఉంటారు, పాన్ ఇండియా క్రైమ్ ఉంటుంది. సో ఒక దగ్గర ఎక్కి వాడు క్రైమ్ చేసి ఎక్కడో దిగుతాడు, వాడు ఇక్కడ వాడు ఉండడు, కంప్లైంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఉండరు. సో ఇట్స్ అ మేజర్ ఛాలెంజ్ డెఫినెట్లీ. ఇక్కడ మీరు బయట ఉన్న రికవరీ రేట్స్ ఉండాలి అంటే దట్స్ నాట్ ఫీజిబుల్. మీకు జ్యూరిడిక్షన్ ఎంత ఉంటుందండి ఇక్కడ? ఇటువైపు మీకు ఎండ్ ఎక్కడ, స్టార్టింగ్ ఎక్కడ? మై జ్యూరిడిక్షన్ ఈజ్ ఎంటైర్ తెలంగాణ. రైల్వే, పోలీస్ స్టేషన్స్ అండ్ రైల్వే ట్రాక్స్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ we are responsible కంప్లీట్గా. అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్? No, తెలంగాణ. బోర్డర్ మీకు ఆంధ్రప్రదేశ్, విజయవాడ? Yes, borders we have Andhra Maharashtra, Karnataka, Chhattisgarh. No, yeah, a little bit. Yeah. అంటే ఇంత ప్రజలు ఎలాగుంటుంది? చాలా ఎక్కువ క్రైమ్ ఉంటుంది కదా మీకు? ఉంటుంది. దాంట్లో మేజర్ క్రైమ్ హెడ్ వచ్చేసి TOPB అంటాము, థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్. సో యూజువలీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు విండో పక్కన కూర్చోవడము, స్నాచింగ్స్ జరుగుతుంటాయి. బయట నుంచి ట్రైన్ ఆగినప్పుడు ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో టక్కని స్నాచ్ చేసి వెళ్ళిపోవడము, అండ్ నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు విండోలోంచి కూడా తీసుకెళ్తుంటారు. కొన్నిసార్లు ట్రైన్ లోపలికి వచ్చి తీసుకెళ్తారు. ట్రైన్స్లో CC కెమెరాస్ అన్ని చోట్ల లేవండి. దట్ ఈస్ దట్స్ బీన్ వర్క్డ్ అపాన్. ఇవి కాకుండా చైన్ పుల్లింగ్ కేసు కూడా ఉంటాయి? Yes, chain snatching. Some lady will be sitting next to window. Chain లాగి
అదే చైన్, దాట్ చైన్ యూ టాకింగ్ అబౌట్. ఓకే, నో, నాట్ రియలీ. అంటే కొన్ని గుంతకల్ డివిజన్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు సిగ్నల్ జంపింగ్ చేయడం, సిగ్నల్ ఆపడం, అక్కడ బండి ఆగిన తర్వాత స్నాచింగ్ చేయడం జరుగుతుంటాయి. అటువంటి గ్యాంగ్స్ ఏమైనా ఇక్కడ ఉన్నాయంటారు? అంత డేర్ ఎవరు చేయరు, ఎందుకంటే మీరు స్టాప్ చేసినప్పుడు ట్రైన్ని బై ఎనీ యాంగిల్ దెల్ బి ఆల్ ఐజ్ ఆన్ యూ, బికాస్ దెర్ ఇస్ ఆర్పిఎఫ్, దెర్ ఇస్ జిఆర్పి అండ్ అదర్ ప్యాసింజర్స్ ఆర్ వాచింగ్. అండ్ కెమెరాస్ కూడా మనకి రైల్వే స్టేషన్స్లో ఉన్నాయి. ఓకే. అండ్ may not be all railway stations, but important railway stations లో ఉన్నాయి. And that's what. And the number of cameras which will help us in all these things, they are going to be increased also in due course of time. అంటే కొన్ని డివిజన్లు ఉన్నాయి, గుంతకల్ డివిజన్ కానీ లేదంటే ఈస్ట్ కోస్ట్ డివిజన్లో రన్నింగ్ ట్రైన్ రూపాయి కాయిన్ పెట్టి సిగ్నల్ దగ్గర ఆపుతుంటారు. అటువంటి క్రైమ్ ఏం జరగలేదు. No, ఇవి జరుగుతుంటాయి. దీస్ ఆర్ క్వైట్ కామన్. దీన్ని అరికట్టడానికి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రాక్ పెట్రోలింగ్, విచ్ రైల్వేస్ వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళ ఓన్ స్టాఫ్ వాళ్ళు చేస్తుంటారు. మన వాళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఏ టైంలో ఏం జరుగుతుంది సపోజ్ అలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వి గెట్ ది డీటెయిల్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు పెట్రోల్ ఎందుకు చేస్తుంటారంటే ఇలాంటివి ఎవడన్నా పెడతాడు అనేసి. గతంలో ఒక దగ్గర సిలిండర్ పెట్టారు, ద ట్రైన్ కూడా బీన్ ఇన్ అన్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ దాట్. అది బీహార్. Yes, ఇక్కడ కూడా జరగచ్చు if you're not vigilant enough. That's what. Some antisocial elements. It need not be a terrorist. It can be some mad fellow who can just, playing, doing such a thing. But if it is deliberate and all that, we'll definitely come to know. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ కానీ సీతాఫలం మండి, కాచిగూడ డివిజన్లో సూసైడ్ కనిపిస్తుంటాయి, ట్రాక్ మీద కనిపిస్తుంటాయి. అది సూసైడ్గానే చూస్తారా, లేదు అది 174ని 302గా మార్చే కేసులు కూడా ఉంటాయి? Definitely, Andy. ఉన్నాయా? See, yes, there are cases like that. First, we will examine it as a suspicious death only. We will not say it is suicide unless we know there is a motive for suicide, there is a suicide note, or it is genuinely suicide by the nature of the body, how it presented, at the time of death, and postmortem report. Ivanni ఆధారంగా తీసుకుని తర్వాత we will also examine the persons connected to this dead person and what happened prior to the death. ఇవన్నీ చూసి మేమే నిర్ధారిస్తాం if it is a suicide or a homicide. ఆ విధంగా చేసిన కేసే ఉందండి? ఉన్నాయి. ఇది ఒకటేనా? స్పెసిఫిక్స్ నాకు గుర్తు రావట్లేదు, బట్ దేర్ ఆర్ సచ్ కేసెస్. yes, they will just put the body on the, they will kill and they will put the body on the track. ఓకే. సికింద్రాబాద్ స్టేషన్లో ఇంకొక ఇష్యూ ఉంటుందండి. ఎక్కడ నుండో పారిపోయి వచ్చిన పిల్లలందరూ ఇక్కడ ఉంటారు, వాళ్ళని మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళకి హోమ్స్కి పంపిస్తుంటారు? ఎస్. సో వీ డూ ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అని దట్స్ ది నేమ్ ఆఫ్ ది టాస్క్. వీ డూ ఇట్ వన్స్ ఇన్ జనవరి అండ్ వన్స్ ఇన్ జూన్. సో ఆ టైంలో మేము చాలా విజిలెంట్గా ఉండి అదొక మిషన్ మోడ్లో ఇట్లాంటి పిల్లల్ని ఎవరైతే రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ కనిపిస్తారో మాకు బిలో 18 years, we will get them. We'll find out what their antecedents are and then we will rehabilitate them. With the help of NGOs, Women and Child Welfare Department and RPF also. This we do. And also regularly manaki pillalu train lone paaripotuntaru. I don't know why that is their favorite means of escape. So వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి మన పెట్రోలింగ్ టీమ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు వెళ్తుంటారు, లేకపోతే ఎవరైనా మాయ మాటలు చెప్పి తీసుకెళ్తుంటారు పిల్లల్ని. ఓకే. For putting them in some trade. కొనుక్కొని కూడా వెళ్తుంటారు అన్ఫార్చునేట్ ఇన్స్టాన్సెస్. కొన్ని గ్యాంగ్స్ వస్తుంటారు చైల్డ్, మీకు బీహార్ నుండి ఒరిస్సాని తీసుకొస్తుంటారు చైల్డ్ లేబర్ని. వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేస్తారు? yes, we will. ఆ పీపుల్ ఆర్ ట్రైన్డ్. ఇప్పుడు వాళ్ళు ఒక 2-3 పిల్లలు ఒక అడల్ట్ వెళ్తున్నారు, ఆ అడల్ట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద కిడ్, then we generally get suspicious and then we dig deeper and we take custody of them. Then we'll call the other departments, sit down and then send them to their parents. If not, then if they don't have parents or some troubled home they are in, then we'll send them to the home. ఓకే. నెక్స్ట్ గాంజా. ఇంకో కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎక్కువ పాస్ అవుతుంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ రాగానే వాళ్ళు గాంజా తీసుకొస్తారు, పెడుతుంటారు, ఇక్కడ నుంచి ట్రైన్ చేంజ్ అవుతుంటుంది. అటువంటి గాంజా కేసులు ఎన్ని ఐడెంటిఫై చేస్తుంటారు, ఎంత రికవర్ అయింది? I don't have the exact figures now, but we are constantly on the job. Every week మా దగ్గర కేసెస్ ఉంటాయి. We are always seizing ganja. But the major challenge here is transporters ki, senders ki, receivers ki
లింక్ ఎస్టాబ్లిష్ చేయడం. సమ్ కేసెస్లో వెన్ వీ డిగ్ డీపర్ అండ్ వీ గో వెరీ సీరియస్లీ బిహైండ్, వీ కెన్ గో స్టెప్ ఆఫ్టర్ స్టెప్ టు ద కింగ్ పిన్ ఆల్సో వీ కెన్ గో. బట్ వీఆర్ స్టిల్ డూయింగ్ దాట్. ఫస్ట్ లెవెల్ ఆఫెండర్స్ మనకి దొరికిపోతారు, కానీ వాళ్ళు ఎవరంటే దే ఆర్ జస్ట్ యంగ్స్టర్స్ హు ఆర్ ల్యూడ్. నీకు ఒక 2,000 ఇస్తాను, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి అని ఎవడో చెప్తాడు. వాడు ఉంటాడు, మళ్ళీ ట్రాన్స్పోర్టర్ ఇంకెవడో ఉంటాడు. సో ఇట్స్ అ బిగ్ వెబ్. But whenever we get it, we seize it. Sometimes we get ganja packs and all without any offenders also. Yeah, they will not carry with them. ఒక దగ్గర పెట్టేస్తారు, వాళ్ళు వేరే దగ్గర కూర్చుంటారు. అంటే పోలీస్ అబ్జర్వేషన్ లేకపోతే పికప్ చేద్దామనా? No, ట్రైన్ ఎక్కగానే ఒక దగ్గర పెడతారు. They will sit somewhere and be watching. When wherever they want to get down, sudden గా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. Because if that ప్యాకెట్ ఇస్ కాట్, వాడు దొరకకుండా తప్పించుకోవచ్చు కదా. అవును, అచ్చా, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ స్టేషన్లో ఎక్కువగా పీపుల్ జరుగుతుంటాయి పిక్ పాకెటింగ్. ఈ మధ్యన కాలంలో సెల్ ఫోన్స్ అండి. స్టేషన్కి వెళ్ళి హడావాళ్ళలో ప్రయాణికులు ఉన్నప్పుడు సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తారు. ఒకవేళ స్టేషన్లో సెల్ ఫోన్ పోతే లేదా బ్యాగ్స్ కానీ స్నాచింగ్ జరిగితే ట్రైన్ ఎక్కిన తర్వాత కంప్లైంట్ ఇవ్వచ్చా, లేదా స్టేషన్లో దిగి కంప్లైంట్ ఇవ్వాలా? దానికి ఏమైనా మీ దగ్గర యాప్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ సెల్ ఫోన్స్ కి సంబంధించి దే కెన్ జస్ట్ గివ్ ఎ కంప్లైంట్ ఆన్లైన్ ఆల్సో. దెర్ ఇస్ అ పోర్టల్, CEIR పోర్టల్ ఇట్ ఇస్. దాన్ ఐ విల్ గివ్ యూ ద అడ్రస్ ఆల్సో. సో ఆ పోర్టల్లోకి మీరు లాగిన్ చేసి, అంటే యూ ఎంటర్ దట్ పోర్టల్ అండ్ గివ్ ద నెసెసరీ డీటెయిల్స్ అండ్ వీల్ గెట్ ద కంప్లైంట్. మీరు రావట్లేదు, ఫోన్ పోయిన పోర్టల్ ఫోన్ ఎలాగొస్తుంది? Take somebody's phone or take somebody's phone you take, open the portal, give your details, phone number, this, that and all. Immediately it will get registered and we will keep it on tracking. అటువంటి కేసులను మీరు రికవర్ చేశారు? Yes, definitely. ఇప్పటికి 2-3 times we have given some hundreds of phones. That's a very big thing we do. ఇప్పుడు కూడా మా దగ్గర ఒక 60-70 phones ఉన్నాయి to be distributed. Every 1-2 months we do that. ఓకే. ట్రైన్లో బ్యాగ్ పోయిందంటే గోల్డ్ కానీ క్యాష్ కానీ ఇంకా రాదు అని మర్చిపోతాం అనుకుంటారా, లేదు వాళ్ళకి రికవర్ చేసి ఇచ్చే కేసులే ఉన్నాయి మీరు? Of course ఉన్నాయండి, lot of cases. I was out of town for a bit, but previous to that we had even during then also gold recovery also we did full-fledged recovery. మనకి ఏంటంటే ఇక్కడ challenges to detect in moving trains and get the offender on in time అన్నమాట. అట్లాంటి కేసెస్ ఉన్నాయి మనకి. కెమెరాస్లో ఐడెంటిఫై అయితే వెరీ ఈజీ. అక్కడ మిస్ అయ్యారు అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. బట్ ప్యాసింజర్స్ తరఫు నుంచి వాళ్ళు ఏం చేయాలంటే 139 అని ఒక నెంబర్ ఉంటుంది. ఇట్ ఈస్ రైల్ మదత్ నెంబర్. ఏ ప్రాబ్లం ఉన్నా, లైక్ 100 ఉంది కదా మనకి పోలీస్కి, అట్లా ట్రైన్లో మీకు థెఫ్టే కాదు, సమ్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ విత్ సమ్ ఇష్యూ, యూ జస్ట్ డయల్ 139. It can be some quarrel, this, that, some eve teasing, ఏదైనా any problem, all in one. 139 కి ఫోన్ చేస్తే వాళ్ళు, సపోజ్ ఇట్ ఈస్ కన్సర్న్ విత్ థెఫ్ట్ అనుకోండి, ఇట్ ఈస్ కన్సర్న్ విత్ వాట్ వీ డీల్ విత్, దే విల్ సెండ్ ఇట్ టు అవర్ కంట్రోల్ రూమ్. దెన్ ఇమీడియట్లీ వీ విల్ యాక్ట్ ఆన్ ఇట్. ఓకే. తర్వాత ట్రైన్లో కొంతమంది కొంచెం కాస్ట్లీ క్రిమినల్స్ కనిపిస్తుంటారు. ఫ్లైట్లో వస్తారు, ఏసీ కోచ్లు మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు. అటువంటి గ్యాంగ్స్ ఐడెంటిఫై చేశారు? See, after I have come, we have taken an initiative to collaborate with all other GRPs. GRP అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్. తెలంగాణకు సంబంధించి వీఆర్ ఇన్ చార్జ్. ఎవ్రీ స్టేట్కి కూడా GRP ఉంటారు. సో అన్ని స్టేట్ GRPస్తో మనం ఒక గ్రూప్ ఫామ్ చేసాం. ఇట్ వాజ్ దేర్ లాంగ్ టైమ్ బ్యాక్, తర్వాత ఫర్ సమ్ రీజన్స్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ ఆన్. సో వీ ఫార్మ్ ద గ్రూప్ ప్రిసైజ్లీ టు షేర్ క్రిమినల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళ గ్యాంగ్ ఫైల్స్ అన్నీ ఇప్పుడు బీహార్లో ఉంటుంది, వాడి క్రిమినల్ అని మనకు తెలియదు, వాళ్ళ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, వాడు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. సపోజ్ వాడి ఫైల్ మన దగ్గర ఉందనుకోండి, మన వాళ్ళు పెట్రోలింగ్ అప్పుడు వాళ్ళని పట్టుకోవచ్చు. అంటే హీ మే ఆర్ మే నాట్ హ్యావ్ కమిటెడ్ ఆఫెన్స్, బట్ హీస్ ఎ హ్యాబిచువల్ క్రిమినల్, దే మైట్ చెక్ హిమ్ థోరోలీ కదా. సో ఈ విధంగా మనము ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు తర్వాత మనకి వాడు ఇంకెప్పుడో ఎక్కడో చేసి ఉన్న ఆఫెన్స్ కూడా దొరకచ్చు, వాడు ఎక్కడో చేసి తెస్తుంటాడు, అది కూడా దొరకచ్చు. సో మనం పట్టుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారా? నో వాడిని త్వరగా చెక్ చేస్తాం, వాడి దగ్గర ఏదైనా దొరకచ్చుగా. బీహార్లో వాళ్ళు పెద్ద గ్యాంగ్ అండి, ఒక 4. వాళ్ళు ఇక్కడ మనకి దొరికారు సికింద్రాబాద్లో. ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు, వాడి బ్యాగ్ చెక్ చేస్తే they would have committed offense for sure, because these are MO criminals. Okay. Their job is, the livelihood is doing this only. Gang files ఉన్నాయంటే వాళ్ళ వృత్తి అది అన్నమాట.
సో ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి మనము వీ ఫార్మ్ దిస్ గ్రూప్ అండ్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ కొలాబరేటింగ్. రీసెంట్లీ వన్ మర్డర్ అయింది సికింద్రాబాద్ దగ్గర మనకి రిపోర్ట్ అయింది, ఒక లేడీ మర్డర్ అయితే మర్డరర్ని. సో వీ కొలాబరేటెడ్ ఎంటైర్ కంట్రీ అండ్ ద మర్డరర్ వాజ్ కాట్ బై గుజరాత్ పోలీస్. వాడి కన్ఫెషన్ అండ్ gathering verification and gathering of evidence చూస్తే he has committed at least 6 murders. He's slightly handicapped, మనం అసలు అనుమానం రాదు. ట్రైన్లోనే వెళ్ళే వాళ్ళని 6 లేడీస్, ఐ థింక్ జెంట్స్ ఆర్ ఆల్సో దేర్. రైట్ లేడీ కంపార్ట్మెంట్ లో వెళ్తాడు. ఎస్, అంటే హ్యాండిక్యాప్డ్ కంపార్ట్మెంట్ లో వెళ్తాడు బికాస్ ఇస్ లిటిల్, పెద్ద ఏం కాదు. దట్ ఫెలో దట్ అక్యూజ్డ్ గుజరాత్ లో పట్టుకున్నారు అతన్ని. సో అగైన్ he sent to West Bengal. Then we got him. Then we'll be sending the case to Karnataka now because Karnataka కూడా చేశాడు. సో ఈ విధంగా 6 or at least 6 murders వాడు చేశాడు, ఇంటర్ స్టేట్ క్రిమినల్. సో ఇది అంతా కూడా పెట్టి రీజన్ అట్ కదండి. యా, హీఈస్ నాట్ సో సౌండ్ మెంటలీ. సో ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ హీల్ జస్ట్ కిల్. సో బికాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది జూరిస్డిక్షన్ మనకి డిటెక్షన్ అనేది ఇన్స్టాంట్లీ అవ్వదు. వీ హ్యావ్ టు కోఆపరేట్. ఇప్పుడు ఇండియా ఎంత పెద్ద కంట్రీ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్, వాల్యూమ్ ఆఫ్ పీపుల్ హూ గో ఇన్ ట్రైన్స్ అండ్ ఆల్ ఇట్స్ అమంగ్ us. ఓకే, కానీ జిఆర్పి అనగానే పోలీసులు అందరూ కూడా పనిష్మెంట్ అనుకుంటారు, అంటే మీ లెవెల్ కాదు కింద లెవెల్లో. ఆ విధంగా వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు కోఆపరేట్ చేస్తుంటారండి, లేదు మనం వచ్చాము నామకి వాస్తే అని వెళ్తుంటారు. సి బేసికలీ జిఆర్పిలో ఎవరు రావాలన్నా కూడా విల్లింగ్నెస్తోనే వస్తారు. దే హ్యావ్ టు గివ్ విల్లింగ్నెస్, ఓన్లీ దెన్ దే విల్ బీ టేకెన్. So I don't think it is a punishment thing. Maybe వాళ్ళకి yes, there are cases when local గా politicians తో పడకుండా వాళ్ళకి they can't breathe there అనుకున్నప్పుడు they apply. Some people they want to stay in the city, so they want to take a posting here because of various reasons, family, education, ill parents ఉండొచ్చు. సో వాళ్ళు వస్తారు అండ్ అట్లేం లేదండి. హియర్ see they come willing and we also select and take. So they do their job. They are like డిపార్ట్మెంట్ నుంచి కాకుండా రైల్వేలో జర్నీ చేస్తున్నప్పుడు, ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు పాసెంజర్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలండి? డిపార్ట్మెంట్ పోలీస్ మీదే ఎక్కువ ఫోర్స్ కాకుండా ముందు మా వైపు పబ్లిక్ వైపు కూడా ఉండాలి కదా, పబ్లిక్ కోఆపరేషన్ ఎలా కావాలి? see that's what I always say because police to public ratio మనకి adequate లేదు. ఉన్నప్పటికీ కూడా సిచ్యువేషన్స్ కొన్నిసార్లు అన్ప్రెడిక్టబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఢిల్లీలో దట్ రైల్వే స్టేషన్ స్టాంపీడ్ సినారియో చూసుకున్నట్లయితే క్రౌడ్ కంట్రోల్ చేయాలి అంటే సైంటిఫిక్ మీన్స్తో క్రౌడ్ మానిటరింగ్ చేయాలి. ఇన్ఫ్లక్స్ అంటే క్రౌడ్ వెళ్తూ ఉంటుంది, ఇన్ఫ్లక్స్ ఒక పారామీటర్. తర్వాత సడన్గా ప్యాసేజ్ నేరో అయింది అనుకోండి, అప్పుడు డెన్సిటీ పెరుగుతుంది, క్రౌడ్ డెన్సిటీ. సడన్గా ఇన్ఫ్లక్స్ ఎక్కువ అయింది అనుకోండి, డెన్సిటీ పెరుగుతుంది. సో ఇన్ఫ్లక్స్ మీద టైట్ కంట్రోల్ ఉంటే యూ కెన్ మేనేజ్ క్రౌడ్. సో ఈ టైట్ కంట్రోల్ని మీరు ఎన్ని చోట్ల పెడతారు అండ్ ఆల్సో సడన్గా నేరో అవ్వడము ప్యాసేజ్ వే అనేది కూడా కొన్నిసార్లు అన్ప్రెడిక్టబుల్లీ అవుతుంటుంది. సో ఆల్ సిచ్యువేషన్స్ని మనం పర్ఫెక్ట్ మానిటరింగ్ కంట్రోల్ చేయలేము. దట్ ఈస్ వై ఐ సే ప్యాసింజర్స్ షుడ్ ఆల్సో బీ ఎడ్యుకేటెడ్ about dealing with situations, anticipating situations and prevent themselves being part of such crowd situations, number one. And not doing dangerous things like trying to climb a running train. See, what can be worse than death? He'll be just late ante to some place. Maybe it is whatever important, but it can't be worse than death, right? So they should not climb a running train and they should listen carefully to the announcements. These are very important. దెన్ అగైన్ బిలాంగింగ్స్ సంబంధించి విండో పక్కన కూర్చున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు ఇట్లా చేయి పెట్టి లాగుతున్నారు అలాంటి సినారియోస్ ప్రివెంట్ చేయడానికి వాచ్ఫుల్గా ఉండాలి. తర్వాత పడుకునేటప్పుడు విండో డోర్ క్లోజ్ చేయాలి. దట్ మెనీ పీపుల్ డోంట్ డూ. దట్స్ వై సమ్ థెఫ్ట్స్ అండ్ ఆల్ హ్యాపెన్, స్నాచింగ్ ఆర్ థెఫ్ట్స్. అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ వచ్చినా కూడా జస్ట్ కాల్ 139 అండ్ ఇన్ఫార్మ్ ఎట్ ద అర్లియస్ట్. సో మీకు హెల్ప్ అనేది మీకు ఆల్వేస్ ఎట్లా వస్తుందంటే బికాస్ సంబడి షుడ్ కమ్ టు యూ, రైట్? దే షుడ్ బి ఇన్ఫార్మ్. నో, వాళ్ళు దగ్గరలోనే ఉంటారు, లైక్ ఎవ్రీ రైల్వే స్టేషన్లో ఉంటారు, ఈవెన్ ట్రైన్లో కూడా పెట్రోల్ వాళ్ళు ఉంటారు. మీకు 139 డయల్ చేయగానే 5 minutes లో మీకు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఐ మీన్ హెల్ప్ వచ్చే సందర్భాలు. ఈవెన్ లెస్ దెన్ దట్, ఈ మే బి ఇన్ ద నెక్స్ట్ కంపార్ట్మెంట్, పోలీస్ మే బి సిట్టింగ్ ఇన్ ద నెక్స్ట్ కంపార్ట్మెంట్. సో మీకు ఎంత అర్లీగా మీకు హెల్ప్ వస్తే అంత అర్లీగా మీకు డిటెక్షన్ జరుగుతుంది, ప్రాబ్లం రిజాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు స్ట్రేంజర్స్ కొంతమంది వన్ మోర్ థింగ్, ఐ వాస్ కమింగ్ టు దాట్.
you know, we also have crime, big in number, which is called attention diversion. That is one thing, and this is drugging crime అనమాట. ఏంటంటే మీకు తెలియని వాళ్ళు ఏదో మాట కలిపి ఏదైనా ఇస్తారు, చాక్లెట్ బిస్కెట్. సమ్ టైమ్స్ పీపుల్ గివ్ బనానా ఏం అడల్టరేట్ అవుతుంది అనుకోండి మనం తింటాం, బట్ ఈవెన్ దాట్ ఈస్ infused with some chemical to put you to sleep, and then they will nicely rob you and go away. ఇట్లాంటి కేసెస్ మన దగ్గర వచ్చాయి. సో అలాంటప్పుడు ఎవ్వరూ స్ట్రేంజర్స్ ఇచ్చిన ఫుడ్ తినకూడదని ఒక అవేర్నెస్ మనం క్రియేట్ చేసుకుని ఉండాలి. దీనికి సంబంధించి వీ ఆల్సో కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్. నేను చెప్తూ ఉంటాం పబ్లిక్, వీ హ్యావ్ దిస్ లౌడ్ స్పీకర్స్, వీ కీప్ టెలింగ్ దెమ్, బట్ స్టిల్ దీస్ ఆర్ సమ్ ప్రికాషన్స్. అండ్ అటెన్షన్ డైవర్షన్, దిస్ ఈస్ వెరీ కామన్, లైక్ ఎనీవేర్ ఆల్సో జరుగుతుంటుంది. మీతో ఎవరో మాట్లాడినట్టుంటారు, మీరు అక్కడ ఇండల్జ్ అయి ఉంటారు, అంతలోపల మీ వెనకాల పాకెట్లోంచి దే విల్ పిక్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ యువర్ వాలెట్ అండ్ వాక్ అవే అట్లా. ఓకే, రైల్వేస్ గురించి ఫైనల్గా, స్టేషన్లో ఒక ట్రైన్ వచ్చింది అనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మీరు అందరూ కంట్రోల్ చేస్తుంటారు. ఎక్కడ హోల్డింగ్ ఏరియా ఇస్తున్నారో హోల్డింగ్ ఏరియా నుండి కంపార్ట్మెంట్కి వాకింగ్ ఏరియా సింగిల్ లైన్ పెడితే బెటర్. కానీ మీరు ఒకసారి హోల్డింగ్ ఏరియా అంతా ఓపెన్ చేస్తే క్రౌడ్ అంతా ఒకేసారి కంపార్ట్మెంట్కి వెళ్ళడం, మనం ఢిల్లీ లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, దానికి ఏమైనా మీరు కంట్రోల్ చేస్తారా? వాకింగ్ అంటే హోల్డింగ్ ఏరియాకి కంపార్ట్మెంట్ మధ్యలో వాకింగ్ ఏరియా పెడతారా, లేదా ఒకేసారి ఓపెన్ చేస్తారా? See, at the moment we have taken some precautions in Secunderabad, because Secunderabad was also very crowded. Secunderabad and city railway stations during Mahakumbh, because ikkada nunchi kuda there was a lot of people going and coming. It usually is crowded, but there are some seasons times when it is heavily crowded. So to address that issue, and also manadi construction kuda nadustundi, dan valla kuda koncham there is some inconvenience. So what we have done from our side is made sufficient place available for holding అనేది మనం కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టుకున్నాం. సో మనం ఏంటంటే హోల్డింగ్ నుంచి మనము డెసిగ్నేటెడ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు we will regulate the crowd when there is a situation. We will not, obviously that is what it is, right? Like influx మీద మనకి టైట్ కంట్రోల్ ఉంటేనే మనం క్రౌడ్ కంట్రోల్ చేయగలుగుతాం. ఇన్ఫ్లక్స్ ఏరియాని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఎంత ఉంది డెన్సిటీ బాగా పెరుగుతుంది అంటే ఇంకా ఇన్ఫ్లక్స్ కూడా వెళ్ళిపోతుంది, అక్కడ అప్పుడు మ్యాన్ చేయాలి, ఆ పాయింట్ని మ్యాన్ చేసి వీ హ్యావ్ టు ఫిజికలీ స్టాప్ పీపుల్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రమ్ దేర్. అంటే మీకు అంత టైం అంత ఫోర్స్ ఉందంటారా? నో, ఇన్ఫ్లక్స్ ఇస్ మానిటర్డ్ త్రూ సీసీ కెమెరాస్. కాదు, నేనంటే మ్యాన్ పవర్ మీకు అంత ఉందంటారా? వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆర్పిఎఫ్ అండి. అంటే ఢిల్లీ లాంటి ఇష్యూ జరగకుండా మీరు కంట్రోల్ చేయగలరు? ఎస్, it is a lesson, right? See, any crowd situation, not just railway station, it could be Tirupati, it could be Tirupatilo kuda stampede aindi, Vijayawada untai kada, Pushkaralu, all these crowd related accidents, no, it is all because you're not adhering to fundamental principles of crowd management scientifically. One, because you didn't anticipate it. 2, because you don't have sufficient resources. 3, because it was very unforeseen whatever has happened. ఇప్పుడు ఒక డెసిగ్నేటెడ్ ఉంటుంది పాత్వే, అది తెగిపోయింది అనుకోండి, సపోజ్ బ్యారికేడ్ బ్రేక్ అయింది, ఇట్ ఈస్ ఆల్ డిస్రప్టెడ్, రైట్? సో నౌ ఇప్పుడున్న సినారియోలో పెరిగిపోతున్న పాపులేషన్కి దీన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి కంటింజెన్సీస్ ఆల్సో కూడా మనం ఫ్యాక్టర్ ఇన్ చేసుకుని వీ హ్యావ్ టు డివైజ్ అడ్వాన్స్డ్ ప్లానింగ్. ఆల్ టైప్స్ ఆఫ్ కంటింజెన్సీస్. ఎక్కడ ఏది జరిగినా క్రౌడ్ వస్తుంది, అప్పుడు దాన్ని ఎలా మనము యూ హ్యావ్ టు యాంటిసిపేట్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటేనే యాంటిసిపేషన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, లైక్ ఇప్పుడు దేంట్లో అయినా ఏ క్రైమ్లో కానీ 360 degrees, ఇంకా నేను ఆలోచించని కోణమే లేదు అన్నట్లు ఆలోచించాలన్నమాట. అట్లా. ఓకే, సికింద్రాబాద్ తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి వద్దాం మేడం. సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ కాకుండా ఉండాలంటే మేల్ ఆర్ ఫీమేల్ ఏం చేయాలండి? I have to confess something. So even I was about to become a victim of cybercrime very recently. Somebody called me. I was very busy and they said, "Madam, ఇంటికి పార్సల్ వచ్చింది" అన్నారు. పార్సల్ వచ్చింది, కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రావట్లేదు అంటే, అవునండి నేను బయట ఉన్నాను, నేను చెప్తాను అంటే, సరే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అతను వెయిట్ చేస్తున్నాడు అక్కడ చాలాసేపటి నుంచి, మీరు ఫోన్ చేస్తే అతనే మీకు కాల్ బ్యాక్ చేస్తాడు, మీరు కోఆర్డినేట్ చేసుకోవచ్చు అని నాకు ఒక నెంబర్ పంపించాడు.
దట్స్ నాట్ ఎ రెగ్యులర్ నెంబర్, ఇట్ ఈస్ #21 సమ్ నెంబర్. ఇట్లా ఎందుకు ఉంది అంటే జస్ట్ మీరు డైల్ చేయండి అన్నాడు. నేను డైల్ చేసేసాను. అండ్ యు నో వాట్ దట్ ఈస్, ఆఫ్టర్ దట్ నో దెన్ ఐ రియలైజ్డ్ ఇట్లా ఎందుకు ఉంటుంది నెంబర్ అని. యు నో వాట్ దట్ నెంబర్ ఇస్, దట్ ఈస్ అ కాల్ ఫార్వర్డింగ్, పర్మనెంట్గా కాల్ ఫార్వర్డ్ చేసే నెంబర్ అనమాట. that's provided by the service provider, that #21. And then what happened, my calls started getting call forwarded. నా ట్రూ కాలర్ ఉంది కాబట్టి ఐ నో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి. సో నా నెంబర్ యూస్ చేసి సమ్ క్రిమినల్స్ వర్ టాకింగ్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్. దెన్ ఇమీడియట్లీ ఐ హ్యావ్ టు గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ దీనికి మళ్ళీ ఎట్లా దాని నుంచి బయటికి రావడం అని. ఐ డిడ్ దట్ ఫైనలీ. సో సి దట్ హ్యాపెండ్ బికాస్ ఐ వాజ్ మైండ్లెస్ అట్ ద పాయింట్ వెన్ వాడు చెప్పింది చేశాను కదా. దెన్ పార్సల్ వచ్చింది. ఇట్ డజంట్ సౌండ్ లైక్ ఎ ఫ్రాడ్, రైట్? ఇట్ సౌండ్స్ లైక్ ఎ రెగ్యులర్ ఎవ్రీడే సినారియో. సో నేనేం చెప్తున్నానంటే జస్ట్ సింపుల్ అవేర్నెస్. మీరు 100% కన్విన్స్ అయితే తప్ప మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాడు చెప్పింది మీరు చేయకూడదు అన్లెస్ యూఆర్ 100% కన్విన్స్డ్ దట్ ఈస్ అ జెన్యున్ సినారియో. ఆర్ యూ డూ వన్ థింగ్, యూ వెయిట్. ఇప్పుడు పార్సల్ వాడు వచ్చాడు, వాడు ఎక్కడ పోతాడు, యూ డూ యువర్ రీసెర్చ్. వాడు పంపించింది ఏంటి అని చూడాలి. యునో వాట్ ఈస్ దట్ #21? డూ యూ జస్ట్ బేసిక్ గూగుల్ సెర్చ్ విల్ టెల్ యూ. See, not only this, when I was in North Zone, there was one fraud. One girl was trapped by some guy who lived in the US. He was very good looking and everything. Yeah, she fell in love. She was a professional. I think she was doctor something. And he said, I'm at customs. I'm sending you some big box full of cash and all. He sent her a box. అది ఓపెన్ చేయడానికి నేను వచ్చి ఓపెన్ చేస్తా అన్నాడు. లాట్ ఆఫ్ స్టఫ్ వాస్ గోయింగ్ ఆన్. దాంట్లో క్యాష్ బండల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ దెన్ దట్ గర్ల్ గాట్ స్కేర్డ్ ఆఫ్టర్ బికాస్ హీ వాస్ టేకింగ్ మనీ ఫ్రమ్ హర్. నువ్వు ఈ మనీ పంపించు, నీకు ఇది పంపిస్తాను అని. ఇదేంటంటే ఇట్స్ లైక్ ఎరా అనమాట. సి దే ఆర్ ఎన్కాషింగ్ ఆన్ యువర్ గ్రీడ్, లిటిల్ బిట్ ఆఫ్ గ్రీడ్. సి గ్రీడ్ అనేది అందరికి ఉంటుందండి. సి లిటిల్ బిట్ ఆఫ్ గ్రీడ్. యూ షుడ్ నాట్ బి ఎంబారెస్డ్. అరే నా గ్రీడ్ వల్లనే నేను మోసపోయాను, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా పరువు పోతుంది అలా అనుకుని చాలామంది రిపోర్ట్ చేయరు. సరే అమ్మాయి వచ్చి ధైర్యం చేసి అప్పటికి చాలా డబ్బులు పోయినాయి. వచ్చి ఇట్లా మాకు ఇస్తే మేమంతా చూసి మేము కూడా గూగుల్ చేసి చూస్తాము. యూనో వాట్ ఈస్ దిస్ అని చూస్తే దట్ ఈస్ అ క్లాసిక్ ఫ్రాడ్. బ్లాక్ కరెన్సీ ఫ్రాడ్ అంటారు దాన్ని. వాడు కెమికల్ పంపిస్తాను, దాన్ని పూస్తే అది మళ్ళీ కరెన్సీ అవుతుంది అంటాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొన్ని డబ్బులు తీసుకుంటాడు. ఇట్స్ అ కంటిన్యూస్ థింగ్. హీల్ కీప్ ఆన్ స్క్వీజింగ్ ఫ్రమ్ దిస్ గర్ల్ with the promise that he's a very handsome boy and he will eventually marry her, all this. So this is one. So నేను ఏం చెప్తున్నానంటే, first, don't be ashamed that you have been duped. I have been duped. I dialed that number and I could have been duped. See, I'm an IPS officer at a very fairly senior level. So you should not be ashamed. You should immediately report. మేము వాడిని పట్టుకున్న తర్వాత బట్ మళ్ళీ కనెక్టెడ్ నెంబర్స్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఆ అమ్మాయి లాగా ఇంకా 10 మంది ఉన్నారు. అండ్ దే హ్యావ్ నాట్ ఈవెన్ రిపోర్టెడ్ బికాస్ దే వర్ అఫ్రేడ్, దే వర్ అషేమ్డ్. డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఇందువల్ల మనకి పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది వాళ్ళని. దట్ ఈస్ అ సపరేట్ ఇష్యూ. బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద విక్టిమ్, యూ షుడ్ ఇమీడియట్లీ రిపోర్ట్ వెన్ ఎవర్ యూ సెండ్ సంథింగ్. అండ్ నో బడీ విల్ ఆస్క్ యూ ఫర్ యువర్ మనీ. రిమెంబర్ దట్. జాబ్ ఇస్తాను, డబ్బులు ఇవ్వండి, all this is all nonsense. And digital arrest, fundamental same thing. You Google, is digital arrest a real thing? Then you'll understand. By Indian law, arrest, we only do physical arrest as far as our current laws in the country go. Now yes, maybe not everybody is so educated, maybe not everybody is so knowledgeable, but they have dunya in their hands, no? They can just... ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎలా ఉంటాయండి, చెప్పమంటారా వద్దంటారా? No, definitely you have to be very cautious because again ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది అక్కడితో ఆగదు. చాలాసార్లు మేము చూస్తాము ఇట్ విల్ గో ఆన్ ఇట్ టర్న్ ఇంటూ అ బ్లాక్ మెయిల్, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో లేటర్ ఆన్. ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ కింద మీరు వేసి చేద్దామని అనుకుంటారు స్టార్టింగ్లో. you'll get good returns. That is what is the scheme about, right? Then you'll be tempted to invest more and then more and more. Then ultimately you'll lose. I've seen
ample cases. Even in Nalgonda, we've seen so many cases. There have been instances where people committed suicide because they just lost money. But betting లాంటిది అది కూడా. అవును. It's same like cricket betting or whatever betting. Election media they were betting andi. You know about it, right? During MP elections, Andhra, Telangana, huge money. The betting money was surpassing election expenditure for the parties. So that bad it is. So you're encashing the that emotions of that adrenaline you get when you bet and all, and then that greed you have, ఇవన్నీ కూడా క్యాష్ చేసుకొని పార్టీస్ కొని తయారైని, అండ్ దే ఆర్ కాన్స్టెంట్లీ అప్పింగ్ దేర్ స్కిల్స్. And you should always remember cyber criminals are extremely smart and every day they're becoming smarter. సో మనం అనుకుంటాం నా ఫోన్లో నేనేం పెద్ద ఫైనాన్షియల్ డేటా ఏముండదు, ఏముంటుందిలే పాస్వర్డ్ ఏమి, మనం లైట్ తీసుకుంటాం. ఆర్ ఇఫ్ యూర్ బట్ దే నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ థింగ్స్ విత్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో డోంట్ గివ్ అవుట్ ఎనీథింగ్. ఇవన్నీ మీరు ఏం చేయకుండా ఇఫ్ యూ బికమ్ అ విక్టిమ్, దెన్ యు ఆర్ అ గుడ్ పర్సన్. ఐ మీన్, అంటే విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఆఫ్లైన్లో ఉన్నట్లు ఉండమంటారా, ఆన్లైన్లో ఉన్నట్టు స్పీడ్గా ఉండమంటారా? విక్టిమ్ కాకుండా ఉండాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, వాళ్ళు చెప్పిన పని చేయొద్దు, ఇంతే. ఆఫ్లైన్లో లాగా ఆన్లైన్లో ఉండమని మనం చెప్పడం ఈజీ, కానీ చేయడం కష్టం. బికాజ్ ఏ విధంగా అక్యూజ్డ్కి అనానిమిటీ దొరుకుతుంది ఆన్లైన్లో, అదే విధంగా విక్టిమ్కి కూడా ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఆన్లైన్లో. లైక్ ఫర్ సమ్ గర్ల్స్, they befriend people online because they don't have to come face to face, but they are also curious what goes on in the world. ఇప్పుడు అందరితో అంటే they can converse and ఏవో వాళ్ళు ఇంకా they want to explore. Explorative mindset is good, but to the extent that you're very careful, you do not harm yourself by giving unnecessary information. కానీ ఏది నెసెసరీ ఏది అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఆ లైన్ డ్రా చేయడం కష్టం. బికాస్ ఆన్ ది అదర్ సైడ్, ద క్రిమినల్ సైడ్, దే ఆర్ డెవలపింగ్ వెరీ వెరీ ఫాస్ట్. మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాంతో వాడు ఏం చేయలేడు అనుకుంటారు, బట్ హీ విల్ డిగ్ అవుట్ సో మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ హార్మ్ యూ. అట్లాంటి పరిస్థితి ఉంది. మేడం, ఇప్పుడు ఇటు ఒకవైపు ప్రొఫెషనల్, మరోవైపు పర్సనల్. ఇక్కడ మీరు ఐపీఎస్ ఆఫీసర్ అని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య, కోడలు, అమ్మ, ఈ 3 పాత్రలు కూడా పోషించాలి. ఈ 2 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? వెరీ సింపుల్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ని మర్చిపోతాను. అంటే భర్తకు భారీగా, అమ్మకు కూతురికి అమ్మగా, అత్తగారు కోడలుగా. అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను ఒక హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ వాల్యూస్, రిలేషన్షిప్స్. సో ఆ విధంగా నేను ఐ టేక్ లైఫ్. అంటే కోడలుగా ఉంటారు ఇంట్లో, మా అత్తగారికి అంతా గౌరవం చేసుకుంటారు, భర్త మీ హస్బెండ్కి కావాల్సిన వంటలు చేస్తూ, పాపకు కావాల్సిన అన్ని చేస్తుంటారు. వంటలు చేయడం అంత ఓల్డ్ ఫ్యాషన్. ఐ మీన్, ఇట్స్ నాట్ లైక్ దాట్. నౌడేస్ థింగ్స్ హావ్ చేంజ్డ్. ఇట్స్ లైక్ ఎస్, పిల్లల్ని పెంచడం, దట్ ఈస్ వెరీ ఇన్స్టింక్టివ్. ఇప్పుడు మదర్స్ కొంతమంది పిల్లల్ని దే గివ్ టు హోమ్ హెల్ప్స్ అండ్ దే డూ దేర్ థింగ్, బట్ సమ్ మదర్స్ ఆర్ వెరీ అటాచ్డ్. వాళ్ళే చూసుకోవాలి అని అనుకుంటారు. సో ఐఎమ్ ఆఫ్ ద సెకండ్ కేటగిరీ. సో కొంచెం అట్లా ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై డాటర్. బాగా ఏది వంట చేస్తారండి చంద్రదీప్తి గారు? లాస్ట్ టైం మీరు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, ఐ నో, బికాజ్ నేను ఏమైనా డెవలప్ అయినా అనుకుంటున్నారేమో మీరు. నథింగ్ లైక్ దాట్. వంటలు నాకు చేయాలని కోరుకుంటున్నాను, బట్ ఐ హ్యావ్ నాట్ రియలీ టేకెన్ దట్ అప్ సో ఫార్. ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాల్సిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మాయిలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే నైట్ టైం డ్యూటీలు ఉంటాయని, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని, లేదంటే మెన్ వాళ్ళ అప్పర్ హ్యాండ్కి వస్తారని, చార్జ్ షీట్లు సరిగ్గా వేరే ఇన్సల్ట్ చేస్తుంటారని కొంతమంది భావిస్తుంటారు. అటువంటి మీకేమైనా జరిగాయా, లేదా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సి, గర్ల్స్, లేడీస్ని మెన్నే బాగా చేస్తారు, మీరు బాగా చేయరు అని డిస్క్రిమినేట్ చేయడం అనేది లేని ఫీల్డ్ ఎక్కడ ఉంది? Is there a field where you say that women are better than men? Yes, maybe if you're a cook or something. Even there also, there's always discrimination అనేది మనం చూడాలనుకుంటే ప్రతి చోట ఉంటుంది. Because తరతరాల నుంచి women are perceived as weaker sex. And అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీని కూడా వాళ్ళు చూసుకోవాలి, ఇది చూసుకోవాలి,
దే కాంట్ బ్యాలెన్స్ అనే దీంట్లో ఉంటారు. వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ బికాస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ సో మెనీ థింగ్స్, పేరెంట్స్ని మేనేజ్ చేయాలి, ఇన్లాస్ని మేనేజ్ చేయాలి, పిల్లల్ని మేనేజ్ చేయాలి, భర్తని మేనేజ్ చేయాలి, ఇల్లు మేనేజ్ చేయాలి, ఇన్ని మల్టీ టాస్కింగ్ చేసినందువల్ల దే హెవ్ గాటన్ షార్పర్ and they are definitely performing better at workplace than men. That's my opinion. The quality of meetings an officer conducts, a lady officer conducts, or the quality of work that they deliver in a given time, it's much better than men. ఎందుకంటే వాళ్ళకి టైం వాల్యూ వాళ్ళకంటే ఎక్కువ తెలుసు మెన్ కంటే. Men are most of the time, found joking, jovially doing things, or, gossiping, or, they have their own style. But women are very, very conservative about their time. సో దానివల్ల మీకు రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇవన్నీ మనము ఏంటంటే సిస్టంలో పాజిటివ్స్ని ఏ విధంగా వాడుకోవాలో చూడాలి. సో వీ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ విమెన్. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, హౌ డూ యూ ఫేస్ దిస్ డిస్క్రిమినేషన్ అంటే, టేక్ రోల్ మోడల్స్. రోల్ మోడల్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఉన్నారు మనకి విమెన్లో. ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వీ హ్యావ్, అంటే మనకి ఉన్నారంటున్నాను నేను. అవును, ఉన్నారు, కరెక్ట్. మీకు ఎవరు రోల్ మోడల్ అంట పోలీస్ డిపార్ట్మెంట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆఫీసెస్ అండి మనకి. ఐ మీన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆఫీసెస్. ఐ వుడ్ నాట్ బి డూయింగ్ జస్టిస్ టు those I don't name if I take one name. Okay. But every lady officer who has taken up the responsibility of being in this job, definitely she has sacrificed a little things, and she has come and she has done her best. I can tell you that, because you naturally come with empathy, with you give a certain emotional comfort to your female colleagues, to female victims. So ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఆఫ్ అ ఫీమేల్ ఆఫీసర్. సో ఇవి మనం లెవరేజ్ చేసుకోవాలి. కానీ మనం ఎంత ఇట్లా సింపతి చూపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరైనా మేల్ లేడీ ఆఫీసర్ కదా సింపతి చూపిస్తే అటువంటి ఆఫీసర్ ఏం చేయాలి? వాళ్ళు చూపిస్తారండి. సి ఇఫ్ యూ ఫైండ్ అ ఫీమేల్ యాజ్ ఎ థ్రెట్, దే విల్ గాసిప్ అబౌట్ హర్. దే విల్ సే, ఇప్పుడు రూడ్గా ఉంటే రూడ్గా ఉంది, షీస్ వెరీ రూడ్ అంటారు. సాఫ్ట్గా ఉంటే షీస్ వెరీ సాఫ్ట్ అంటారు. సో ఎంతమంది ఎన్నైనా అననివ్వండి, ద చైర్ విల్ నాట్ బిట్రే యూ. సి వెన్ యూ హెవ్ టేకెన్ ఎ పొజిషన్, దే రెస్పెక్ట్ యూ. ఆ కల్చర్ అయితే ఫార్చునేట్లీ మన దగ్గర ఉంది. వెన్ యూ ఆక్యుపై ఎ చైర్, you have a command, your subordinates will listen to what you say and they will do what you say. So adi manamu drishilo pettukuni, we have to go as per our estimation and as per our pace. And meeku eppudaithe leave kavali, lekapothe some time off kavali ankondi, permissions kavalante, you should be vocal about it. As a matter of right, you should you should ask. బికాజ్ పిల్లలు కనడము, పెంచడము, ఇదంతా ఎవరి కోసం చేస్తుంది? తను ఒక్కదాని కోసం చేయట్లేదు కదా, సమాజం కోసమే చేస్తుంది కదా. దట్ ఈస్, దానివల్ల ఆమెని మీరు తక్కువ చూడడము, దట్ ఈస్ వెరీ రాంగ్. చూసారంటే వాళ్ళ ప్రాబ్లం. సి మీ దృష్టిలోపం వల్ల నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నావు, దాని గురించి నేను ఎందుకు వరీ అవ్వాలి? సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ దే షుడ్ హ్యావ్. That is the attitude which all women who have risen to some really decent level have. They don't care. They just go on. But difficulties వస్తాయి. అలాంటప్పుడు be smart and take support. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీ మీకు కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, బట్ దే ఆర్ యువర్ సపోర్ట్ సిస్టమ్ ఆల్సో ఇన్ డిఫికల్టీస్. సో అట్లా ఇప్పుడు మీరు ఇంట్లో పాప ఉంటుంది, she'll be like, all the time crying, or she'll be clinging to you. It is a difficulty. But when you go back and after a stressful day, you go to her and you play with her, all stress is gone. So good untadi, bad untadi anamata. And you should use it as a support system. Family ni manam ఏ విధంగా సపోర్ట్ సిస్టమ్ గా వాడుకోవాలనేది నేర్చుకోవాలి. అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ రండి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు, ఇంట్లో ఒక తల్లిగా, ఒక భార్యగా, కోడలుగా ఈ పాత్రలో కూడా మనం పోషిస్తే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి అంటున్నారు చందన దీప్తి గారు. ఇక్కడ
మీకు మహిళలు అనే భావన లేకుండా కరెక్ట్గా పనిచేస్తే మగవారికి మించి మనం పనిచేయవచ్చు అంటూ ఆమె నిరూపిస్తారు. ఆమె చేసి ఎక్కడ పనిచేసినా ఒక మార్క్ కనిపిస్తుంటుంది. ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోకుండా చక్కగా పనిచేసి బట్టే ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇకపై కూడా మంచి పొజిషన్కి వెళ్తారు. ఇది చంద్రనాదీప్తి గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 12th యానివర్సరీ సందర్భంగా ఐ డ్రీమ్ వారికి మై బెస్ట్ విషెస్. So my journey with iDream has been very pleasant. First interview of mine, perhaps the only interview was with iDreams, and this is my second one. Thank you.